నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ప్రతిరోజు కథలు గట్రా ఏవో ట్రై చేస్తున్నాం మనం. ఈసారి కథ కాకుండా కథ లాంటిదే జీవిత సత్యం ఒకటి నేర్చుకున్నాం. చిన్నప్పుడు అంతా తెగ చదివేసేవాళ్ళం హిందీ గట్ట కదా. అందులోని కబీర్ కి దోహే అని ఉండేవి, గుర్తుందో లేదు. అంటే మనం జనరల్గా బట్టి పట్టేవాళ్ళం ఆ టైంలో. ఆ బట్టి ఏదో మార్కుల కోసం కొట్టినా అది నేను ఒకటి బుర్రకి బాగా ఎక్కించుకున్నాను. అందులో ఒకటి గురించి మాట్లాడదాం. काल करे सो आज करे सो अब पल में परले होएगो బహురి కరేగో కబ్. అంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు. రేపు అనుకున్నది ఈరోజు చెయ్యి, ఈరోజు అనుకున్నది ఇప్పుడే చెయ్యి. క్షణంలో ప్రళయం వస్తే ఏం చేయగలుగుతావు? ఏం చేయలేవు కదా. అందుకని ఇది మనకి ప్రస్తుతం ఉన్న జనరేషన్లోని, అంటే ప్రస్తుత కాలంలోని చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఫిట్నెస్ మైండెడ్ అయిపోయారు. నేను ఫిట్ అయిపోతాను. కానీ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు నేను ఎవరికైనా పిలిచాను అనుకోండి, అరే జిమ్కి వెళ్దామంటే, అరే ఇవాళ వద్దుగానే టైమింగ్ సెట్ అవ్వదు, వచ్చే వారం నుంచి కంపల్సరీ వెళ్ళిపోదాం రా, మండే నుంచి వెళ్ళిపోదాం, నువ్వు రాకపోయినా నేను వెళ్ళిపోతాను రా, కంపల్సరీగా వెళ్ళిపోతాను. ఇలాగే చెప్పేవారు మా వాళ్ళందరూ నాకు. నిజంగా చెప్తానండి, ఇలాగే చెప్పేవారు మా వాళ్ళందరూ నాకు. భయ్యా ఈరోజు వద్దు కానీ రేపటి నుంచి వెళ్ళిపోదాము, మామూలు కాదు, దుల్లగొడేద్దాం, దింపేద్దాం ఫుల్గా, ఇలా మాట్లాడేవారు. సరేలే ఏదో ఒకటి అనుకునేవాళ్ళం. మనమైతే ఎప్పటికప్పుడు అనుకొని నీట్గా చేసుకునేవాళ్ళం. వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం వెళ్ళిపోయి నేను కూడా ఈరోజు నుంచే వస్తున్నాను రా అని అలా కలరింగ్ ఇచ్చేవాడిని. సో మనం ఏం చేయాలి అనేసి అంటే, రేపు అనుకున్నది ఈరోజే చేయాలి. ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, రేపటి నుంచి నేర్చుకోవచ్చులేరా, లేకపోతే వారం ఆగి నేర్చుకోవచ్చులేరా, మనకు ఇది ఉండదు, పోతుంది, ఆ ఇంట్రెస్ట్ పోతుంది, ఇదంతా పోతుంది, ఆ పస తగ్గిపోద్ది, వేడి తగ్గిపోద్ది. అందుకని ఏ రోజుది ఆ రోజే చేసుకోవాలి. ఈరోజు చేద్దాం అనుకున్నాను, ఇప్పుడే చెయ్యు. ఇంకొంచెంసేపట్లో ఏం పని పడుతుందో నీకు ఎంతకన్నా అర్జెంట్ పని పడితే మర్చిపోతావు కదా. అందుకని ఎప్పటికప్పుడు చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. రేపన్నది ఎప్పుడూ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.